హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దామండి. చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా. 5 బ్లౌజెస్ ఒకే అమ్మాయి మొత్తం బ్రైడల్ తినికి మొత్తం అన్నీ కూడా మనం కంప్యూటర్ వర్కే వేసాము. ఫస్ట్ అయితే కనుక మనకి చూడండి, బ్లూ కలర్ పైన రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ వేసేసాము. సిల్వర్ కలర్ శారీలో లేదు కానీ మనం అయితే యాడ్ చేసాము. శారీ చూపించడానికి ఫ్రీ ప్లేటింగ్కి ఇచ్చేసాము, లేవు. హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో, చక్కగా చాలా హెవీగా వచ్చింది. నేను ఫ్యామిలీలో అన్ని బ్లౌజెస్ మ్యారేజ్వి కూడా మనం ప్రతి ఒక్క మ్యారేజ్కి కూడా ఇలా కంప్యూటర్లోనే ఇచ్చాము. కిందంతా ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటే, కిందన ఇలా బీడ్స్ కుట్టుకుంటే చాలా బాగుంటాయి. కుట్టాలి, ఇంకా టైం లేదు. వీడియో చేసి వాళ్ళు వచ్చే టైంకి బీడ్స్ కుట్టించేద్దాంలే అనేసి వీడియో అయితే చేసేస్తున్నాం. చాలా బాగుంది చూడండి, డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో. దీంట్లో మనకి ప్యారెట్తో కూడా ఒక డిజైన్ అయితే వేసామండి. మన షార్ట్స్లో అయితే ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే షార్ట్స్లో చెక్ చేశారంటే కనుక మీకు ఆ వీడియో అయితే కనబడుతుంది. కిందంతా ఇలా కట్ వర్క్లో ఇచ్చే స్టోన్స్ కూడా హెవీగా ఇచ్చాం బ్రైడల్ కాబట్టి. బ్యాక్ అంతా ఇలా ఇచ్చేసి కట్ వర్క్లో అయితే స్టిచ్చింగ్ చేసాము. మొత్తం మనకి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాం. ఈ డిజైన్ చూడండి చాలా ముద్దు కుట్టండి, చాలా టైం టేకన్, చాలా బాగుంది. మనకి చాలా దగ్గరగా ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా నీట్ ఫినిషింగ్తో. ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్లు అయితే ఇలా వర్క్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసాం. లోపలంతా ఇలా ఓవర్లాక్తో అయితే కనుక ఫినిషింగ్ ఇచ్చేసాము. మనకి డోరీస్ కూడా మనకి 2 బార్డర్స్ వచ్చాయి కాబట్టి చిన్న బార్డర్ని వచ్చేసి మనకి ఇలాగ తాడు ఈ డోరీ దగ్గర తాడుకి ఇలా ఇచ్చేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. 4 లేయర్స్ లాగా ఇలా ఇచ్చేసాము. ఆల్టర్నేట్గా ఒకటి బార్డర్ ఒకటి బ్లౌజ్ పీస్ అలాగా మనకి బ్లౌజ్లో పీస్నే ఇలాగ డోరీ కింద అయితే ఇచ్చేసాం. సన్నగా ఎంత బాగా తిరిగేసామో చూడండి. మన బొటిక్లో మాస్టర్ అయితే కనుక చాలా బాగా స్టిచ్ చేస్తారు. అయితే మనం కొత్తగా ఇంకో కుర్రాడిని అయితే పెట్టామండి. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ అయితే లేరు కానీ క్యాంప్ వెళ్ళారు. సో మనకి ఇంకో కుర్రాడిని పెట్టాము. తను కూడా చాలా బాగా స్టిచ్ చేస్తారు. మనకి ముందే చెప్పాం కదా ఒక వీడియోలోని, మనం డబుల్ హెడ్ మెషిన్ తీసుకున్నప్పుడు ఇంకొకటి జాక్ మెషిన్ కూడా తీసుకున్నామండి, వర్కర్స్ని ఇంకా ఎక్కువ పెంచాలని అనేసి. సో తిన్ని కూడా ఎక్స్ట్రాగా అయితే మనం పెట్టాము. తిను చాలా బాగా స్టిచ్ చేస్తాడు. ఎంత డోరీ చూడండి ఎంత సన్నంగా ఇచ్చాడో. కింద పైపింగ్ కూడా చూడొచ్చు, ఇండివిజువల్ పైపింగ్ అయితే ఇచ్చేసాము. కింద అయితే ఎంత సన్నంగా వచ్చేసిందో. 1 సైడ్ అయితే ఇలా పైపింగ్తోనే ఇచ్చేసాము, లోపలికి ఇలా వచ్చేలాగా విత్ లోడింగ్ లాగా. చాలా బాగుంది. ఇంకా హ్యాండ్ వర్క్ అయితే అవ్వలేదు. మనకి హ్యాండ్స్ దగ్గర బీడ్స్ కూడా పెట్టాలి. బ్లౌజ్ అయితే ఓవరాల్గా లుక్ ఇది ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ అంతా కూడాను. ఈ బ్లౌజ్ మీకు ఎలా నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక మీరు తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. మంచి మంచి డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ బాగున్నవి అన్నీ కొత్త డిజైన్స్ అయితేనే పోస్ట్ చేస్తామండి. లేకపోతే చాలా వేస్తాం, అన్నీ తీసేంత వీడియో తీసేంత టైము కూడా ఉండట్లేదు మనకి. సో కొంచెం వర్క్ కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి మాత్రమే ఫ్రీ టైం చూసుకొని అయితే వీడియో చేస్తున్నాయి. ఈ బ్లౌజ్ అయితే ఎలా నచ్చింది అన్నది మీకు తప్పనిసరిగా తెలియచేయండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ బ్లౌజ్ అయితే శారీ గోల్డ్ కలర్ వచ్చేసిందండి. శారీ మొత్తం చిన్నగా 1/2 ఇంచ్ బార్డర్ అయితే శారీలో రెడ్ వచ్చింది. ఆ రెడ్ కలర్ మనం 1/2 పట్టు పీస్ తీసుకొని వర్క్ అయితే వేసామండి. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళు నైట్ వచ్చి అయితే చూసుకున్నారు వర్క్లన్నీ ఎలా వచ్చాయి అన్నది. చాలా బాగా వచ్చాయండి. పర్సనల్గా అయితే ఈ బ్లౌజ్ తనకి చాలా బాగా నచ్చేసింది. వాళ్ళ అమ్మాయికి చాలా బాగుందంటే చాలా బాగా చేశారు వర్క్లన్నీ కూడా అనేసి అన్నారు. మేము నైట్ ఇవ్వలేదు ఇంకా, ఎందుకంటే మనకి వీడియో తీయలేదు. తర్వాత స్టోన్స్ హ్యాండ్ వర్క్స్ ఏమీ కంప్లీట్ అవ్వలేదు ఇంకాను. సో అందుకనే మనం అయితే బ్లౌజెస్ అప్పుడు ఇవ్వలేదు. వాళ్ళు చూసుకొని శారీస్ అయితే ప్రీ ఫ్లిప్టింగ్కి తీసుకెళ్ళిపోయారు, వాళ్ళే చేసుకుంటారట. మనకి ఇది హ్యాంగింగ్స్ చూసారా, ఫస్ట్ అయితే 4 బెల్స్ లాగా అయితే ఇచ్చేసాము. ఇదైతే కొంచెం డిఫరెంట్ మోడల్. మనకి చూడొచ్చు మీరు డోరీ ఎంత సన్నంగా అయితే మన మాస్టర్ తిరిగేసారో చూడండి ఎంత బాగుందో. ఇది కొత్త మోడల్ కూడాను. మన ఛానల్లో ఇదివరకు వాటి అయితే స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేసాం. ఎవరికన్నా ఇది స్టిచ్చింగ్ కావాలంటే కనుక మన షార్ట్ వీడియోస్కి వెళ్ళి చూసారంటే మీకు ఈ వీడియో కూడా ఉంటుంది. సో మీరు ఇది కూడా చూసుకొని మీకు ఇలా కావాలంటే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మెజర్మెంట్స్తో సహా అంతా క్లియర్గా అయితే షార్ట్ వీడియో పోస్ట్ చేసాము. ఇది కూడా కట్ వర్కేనండి, చాలా బాగా వచ్చింది. కింద అయితే ఇలా పైపింగ్తో అయితే స్టిచ్చింగ్ అయితే చేసాము. మనకి ఇది చూడండి కట్స్ ఎంత నీట్గా తిప్పారో.
మనకు వేరే మాస్టర్ పెట్టామని చెప్పాం కదా, తనైతే స్టిచ్ చేశారు. ఇది ఎంత బాగా చేశారో చూడండి. హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది, చాలా హెవీగా వచ్చిందండి. వర్క్ అయితే కనుక ఫుల్ వర్క్ ఉంది. బ్లౌజ్ అంతా కూడాను కిందంతా ఇలా కట్ వర్క్ ఇచ్చేసాం. ఇంకా బీడ్స్ అయితే కుట్టాలి. బీడ్స్ కుట్టే వీడియో చేద్దామంటే టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. సో ముందైతే డిజైన్ చూపించేద్దాంలే అనేసి వీడియో అయితే చేసేస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టోన్స్ ఎక్కువే పెట్టాము. ప్రిన్సెస్ కట్లు అయితే ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇది. కలర్ కాంబినేషన్ డిజైన్ ఎలా ఉందన్నది మనకు తప్పనిసరిగా అయితే తెలియచేయండి. నెక్స్ట్ బ్లౌజ్ అయితే కనుక పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. శారీ అంతా ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. బ్లౌజు ప్లస్ పళ్ళు బార్డర్ పింక్ వచ్చేసాయి. సో మనం పింక్ క్లాత్ పైన అయితే వర్క్ వేస్తాం. చూడండి ఎంత బాగుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈ సీజన్లో అయితే మేము చాలా వేసాం. ప్రతి పెళ్లి కూతురికి కూడా ఒక బ్లౌజ్ అయితే తప్పనిసరిగా వేసాం. ఈ డిజైన్ అంత బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది. కింద అయితే కట్ వర్క్, ఇది కింద నుంచి ఇలా వచ్చేసి మనకి లైన్స్ లాగా సైడ్ అయితే ఇలాగా వంపుగా వచ్చినట్టు వస్తుందండి. చూడండి డిజైన్ క్లియర్గా కనబడుతుందా, చాలా బాగుంది. లైన్స్ లాగా మగ్గం వర్క్ లుక్కే ఉంటున్నాయండి బ్లౌజులు. మన కంప్యూటర్ వర్క్ అని మనం చెప్తే కానీ తెలియనట్టు ఉంటున్నాయి. డిజైన్స్ అన్నీ కూడా అంత బాగా వచ్చాయి. ప్రతి డిజైన్ కూడా మనం చాలా నీట్గా దగ్గరుండి వేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే ఇంత మంచి లుక్తో అయితే మనం పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైను. ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్లు అయితే ఇచ్చేసాము. వీటి హ్యాంగింగ్స్ కూడా చూడండి, ఇది ఒక రకం ఇచ్చాం. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అనమాట. 5 బ్లౌజెస్కి కూడా 5 మోడల్స్ అయితే ఇచ్చాము. డోరీ సేమ్ క్లాత్లోదే ఎంత బాగా వచ్చిందో చూడండి. అన్నిటికీ ఒకే మోడల్ ఎందుకులే అని డిఫరెంట్గా అయితే ఇచ్చేసాము. మన దగ్గర ప్రతిదీ కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ అండి టిష్యూ వచ్చేసింది. టిష్యూ వచ్చినప్పుడే మనకు వర్క్ వేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది, చాలా టఫ్గా కూడా అనిపిస్తుంది. కలర్ ఏదైతే బాగా హైలైట్ అవుతుంది, ఏదైతే బాగా కనబడుతుంది అనేసి మనకి టిష్యూ ఆల్రెడీ 2 కలర్స్తో అయితే వచ్చేస్తుంది కదా. మనకు బ్లూ అండ్ సిల్వర్ కలర్లో టిష్యూ వచ్చేసింది. దీనిపైన అయితే కనుక మనకి ఈ లావెండర్ పింక్ అంటాం కదా, పింక్ అండ్ సిల్వర్ కొంచెం డార్క్ షేడ్ గోల్డ్ అయితే ఇచ్చేసాము. బార్డర్లో ఉంది కదా ఇలాగా. సో ఇలా అయితే డిజైన్ అయితే కంప్లీట్ చేస్తాం. ఆల్ ఓవర్ బుటీస్తో డిజైన్ అయితే కనుక చాలా బాగుందండి. ఇది మగ్గం లుక్కే ఉంది. బీడ్స్ ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జెరీ వాడడం వల్ల పూసలో వర్క్ చేసినట్టే అనిపిస్తుంది. చూడండి చిన్నగా ముత్యాలు కుట్టినట్టు అనిపిస్తున్నాయి. డిజైన్ అయితే ఫ్రంట్ వచ్చేసి ఇలా బ్యాక్ రన్నింగ్, హ్యాండ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందండి. ఇదైతే కనుక మనం 4-5 బ్లౌజెస్ కంటే ఎక్కువే వేసాం ఈ సీజన్లో. సో అన్ని వీడియో తీసానో లేదో గుర్తులేదు, కానీ డిజైన్ బాగుంది కదా. ఈ అమ్మాయి కలెక్షన్ అంతా కూడా ఒకే వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇదైతే కనుక హ్యాండ్ చాలా బాగుందండి. మనకి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినట్టున్నాం. ఆ షార్ట్ వీడియో చూసే మనకి వేరే మేడమ్ కూడా బుక్ చేసుకున్నారు. ఇక్కడ మన దగ్గర బొటిక్లో అయితే కనుక ఒక బ్లౌజ్ ఉంటే చూసి నేను సెలెక్ట్ చేసుకుంది. చాలా బాగుందండి. హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చింది. పైనుంచి ఇలా కర్వ్ లాగా వచ్చేసి కిందకి ఇలా లైన్స్ లాగా. సో ఇది దీనికి డోరీస్ చూడండి 2 లైన్స్ ఇచ్చాము. ఇలాగా క్లాత్ని బట్టి ఒక్కొక్క మోడల్లో ఇలా డిజైన్ అయితే చేసాము. ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ ఇది. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా టిష్యూనే వచ్చేసిందండి. శారీ కూడా లైట్ గ్రీన్ కలరు, ఇది గోల్డ్ అండ్ వైలెట్ కలర్ షేడ్లో వచ్చేసింది. మనకి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే కంప్లీట్ చేసి ఈ వైలెట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చేసాము. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కనబడుతుందా లేదా వర్క్, అసలు ఏమన్నా బాగుంటుందా అని చాలా డౌట్ వచ్చింది. కానీ వర్క్ అయ్యి స్టిచ్ అయ్యాక చాలా బాగుంది. నైట్ కస్టమర్ తనకి ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా బాగా నచ్చిందండి. ఈ సారీ నేనే తీసాను పెళ్ళికూతురికి, నేనే పెళ్ళికూతురిని చేయాలి, బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనేసి అన్నారు. వాళ్ళ అమ్మాయికి అయితే రెడ్ బ్లౌజ్ బాగా నచ్చింది, తనకి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది అన్నారు. మొత్తం బ్లౌజెస్ అయితే చూడలేదు వాళ్ళు, 3 బ్లౌజెస్ చూశారు. హెమింగ్ దగ్గర ఉండిపోయాయి. హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో హ్యాండ్, చక్కగా బడ్జెట్లో అయిపోతుంది. మంచి డిజైను, చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా హ్యాండ్ లుక్ ఇది చాలా నీట్గా ఉంది. ఎల్బో హ్యాండ్, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇచ్చేసాము. దీనికి
ఈ బ్లౌజ్ డోరీస్ చూడండి చాలా బాగున్నాయి, డిఫరెంట్గా కొత్త మోడలు బాగున్నాయి కదా. ఈ హ్యాంగింగ్స్ మీలో ఎవరైనా చూసింటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. మన మాస్టర్ అయితే కనుక కొత్త డిజైన్ వేశారు, చాలా బాగుంది. మనకి ఈ సైడ్స్లో అయితే కనుక హ్యాంగింగ్ బీడ్స్ పెట్టుకుంటే హ్యాండ్ దగ్గర పెడతాం కదా చిన్నవి, చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. నేను ఇంక మిడిల్లో స్టోన్స్ పెడతాను. మొత్తం కంప్లీట్ అయ్యాక వీడియో చేద్దామంటే టైం సరిపోవట్లేదని ముందే చేసేస్తున్నాం. ఈ హ్యాంగింగ్ ఈ రోజు చూపించే వాటిలో కొత్తది. ఈ డిజైన్ ఎలా నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయాలి. మీలో ఎవరికన్నా ముందే తెలిసా లేదన్నది కూడా చెప్పండి. టుడే వీడియో అయితే అంతేనండి, చాలా బాగుంది కలెక్షన్ అయితే. మీకు ఈ రోజు బ్లౌజెస్లో ఏది నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకున్నారంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.